ప్రాబ్లం ఏంటంటే జీఎస్టీ 2.0 విషయంలో బీజేపీ గవర్నమెంట్ మీద పెద్ద చర్చ నడుస్తోంది. రాజకీయంగా జనాల్లో కూడా దీనిపై చాలా గట్టి వ్యతిరేకత వస్తోంది. అసలు ప్రజలు బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీని వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే ఈ జీఎస్టీ 2.4 రిఫార్మ్స్ అవడానికి అసలు కారణం 2004 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ తగ్గడమేనని చాలా మంది అనుకుంటున్నారు. టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ అయితే సూటిగా ఒక మాట అన్నారు. బీజేపీ ఓడిపోతే పన్ను తగ్గుతుంది, అదే బీజేపీ గెలిస్తే పన్ను పెరుగుతుంది. ఇది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. జనాల బుర్రల్లో కూడా ఇలాంటి ఆలోచనలే ఉన్నాయి. 2004 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్ల నుండి 240 సీట్లకి పడిపోయింది. అంటే 60 సీట్లు కోల్పోయింది. ఈ దెబ్బకి భయపడి ఇప్పుడు పన్ను తగ్గించారని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. అంతేకాకుండా 8 ఏళ్లు చాలా ఆలస్యం చేశారు. ఈ మార్పు ఎప్పుడో తీసుకురావాల్సింది, ఇప్పుడు కాదు అని జనాలు అనుకుంటున్నారు. అపోజిషన్ కాంగ్రెస్ నాయకులు అయితే ఒకవేళ ఇదే పనిని ప్రభుత్వం 8 ఏళ్ల క్రితం చేసి ఉంటే ఈ రోజు భారతీయ కుటుంబాలు లక్షల కోట్ల ఆదా చేసుకుని ఉండేవి అని గట్టిగా చెప్తున్నారు. పాత జీఎస్టీకి రాహుల్ గాంధీ పెట్టిన పేరు గబ్బర్ సింగ్ ట్యాక్స్. మీకు గుర్తుండే ఉంటుంది. చాలా మంది బ్రెయిన్స్ లో ఇది స్టాంప్ పడిపోయింది. బీజేపీ 9 డిఫరెంట్ ట్యాక్స్ స్లాబ్స్ తో 8 ఏళ్లుగా కామన్ మ్యాన్ ని దోచుకుని ఏకంగా 55 లక్షల కోట్లు పైగా లాక్కున్నారని చెప్పేసి మండిపడుతున్నారు. సరే, ఇంతకు ముందున్న ట్యాక్స్ తో ఇప్పుడున్న ట్యాక్స్ తేడా ఏంటో చూద్దాం. ఇంతకు ముందు 4 ట్యాక్స్ స్లాబులు ఉండేవి. 5%, 12%, 18%, ఇంకా 28%. దీనికి తోడు కొన్ని ట్యాక్సెస్ పైన అధికంగా సెస్ కూడా ఉండేది. ఇప్పుడు ఆ పాత విధానాన్ని పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు రెండు ప్రధాన స్లాబులు ఉన్నాయి. ఒకటి 5%, ఇంకోటి 18%. అయితే లగ్జరీ వస్తువుల కోసం ప్రత్యేకంగా 40% అనే కొత్త రేటును తీసుకొచ్చారు. ఇంతకు ముందు అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్ మీద, ఇండియన్ బ్రెడ్స్ మీద 5% ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని 0 చేశారు. గీ, బటర్, చీజ్, డైరీ స్ప్రెడ్స్, కండెన్స్డ్ మిల్క్, బ్రెజిల్ నట్స్, ఆల్మండ్స్, పాస్తా నూడిల్స్, కార్న్ ఫ్లేక్స్, ఫ్రూట్ జ్యూస్, ఐస్ క్రీమ్స్, పేస్ట్రీస్, చాక్లెట్స్, బిస్కెట్స్, జామ్స్, కెచప్స్, సాస్, నమ్కీన్ ఇలాంటి వాటి మీద 18, 12 వాటిని తీసేసి ఇప్పుడు 5% ట్యాక్స్ చేశారు. లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద 33, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద, క్యాన్సర్ అండ్ రేర్ డిసీజెస్ మెడిసిన్స్ మీద 18 to 12% ట్యాక్స్ ఉండేవి. వాటిని ఇప్పుడు 0 చేశారు. హెల్త్ కేర్ సంబంధించినంత వరకు 12 నుంచి 18% ట్యాక్స్ ఉండేవి. ఇప్పుడు దాన్ని తీసేసి 0 నుంచి 5% ట్యాక్స్ చేశారు. స్టేషనరీ ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించినంత వరకు 12% ట్యాక్స్ ఉండేది. వాటిని ఇప్పుడు 0 చేశారు. ఇంకా ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ మీద, హౌస్ హోల్డ్ డైలీ యూజర్స్ మీద, ఆటోమొబైల్స్ మీద ఇంతకుముందు 28 నుంచి 12% ట్యాక్స్ ఉండేది. దాన్ని 18 నుంచి 5% ట్యాక్స్ కి చేశారు. కేటగిరీ వైజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రేట్స్ కంపారిజన్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడుతున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఇట్ ఈస్ ఫ్రీ అండ్ దెర్ ఈస్ నో ఎనీ ప్రాబ్లం. మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేసి చూస్తే కనుక పాత జీఎస్టీ విధానంలో పేదవాళ్ళు రోజు వాడే నిత్యావసర వస్తువులపై కూడా ట్యాక్స్ ఉండేది. అంటే ఉప్పు, బియ్యం, ధాన్యాలు, పెన్సిళ్లు, పుస్తకాలు, వైద్యం, చివరికి రైతు కొనుక్కునే ట్రాక్టర్ మీద కూడా పన్ను కట్టాల్సి వచ్చేది. ఒక భయంకరమైన షాకింగ్ విషయం ఏంటంటే స్టార్ హోటల్స్ లలో తినే లగ్జరీ ఫుడ్ మీద కన్నా పేదవాడు తినే ఒక లంచ్ మీద ఎక్కువ ట్యాక్స్ పడేది. ఇదిలా ఉంటే స్టేట్స్ కి రెవెన్యూ లాస్ జరుగుతుంది. ఈ కొత్త రిఫార్మ్స్ వల్ల స్టేట్ గవర్నమెంట్స్ కి ఏటా దాదాపు 48 కోట్ల ఆదాయం తగ్గిపోతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ నష్టంలో సగభాగం వరకు అంటే 50% వరకు రాష్ట్రాలు భరించాలి. ప్రజలకు ఇచ్చే రిలీఫ్ లో 50% భారాన్ని రాష్ట్రాలు మోస్తున్నాయి. ఈ విషయం గురించి అసలు కేంద్రం పట్టించుకోవట్లేదు. ఈ యొక్క చేంజ్ వల్ల మన తెలంగాణ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం దాదాపు 7,000 కోట్ల నష్టం వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. చేసిన ప్రామిసెస్ గాలికి వదిలేశారు. జీఎస్టీ తెచ్చినప్పుడు రాష్ట్రాలకు ఏ నష్టం వచ్చినా సరే 10 ఏళ్ల పాటు మేమే భరిస్తామని చెప్పేసి అప్పుడు బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ మాటని పెద్దలు మర్చిపోయారని చెప్పేసి విమర్శకులు మండిపడుతున్నారు. అంతేకాకుండా జీఎస్టీ తగ్గింపు వల్ల నిత్యావసర ధరలు ఏకంగా 50% పడిపోతాయని చెప్పేసి ఒక బీజేపీ ఎంపీ చెప్పాడు. ఇలాంటి తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు వీళ్ళ దగ్గర నుంచి మొదలవుతాయి. నిజంగా ప్రైజెస్ తక్కువయ్యాయా? జీఎస్టీ తగ్గించామని చెప్తున్నా సరే కమోడిటీ ప్రైజెస్ ఇంతకు ముందున్న ప్రైస్ కన్నా డబుల్ అయ్యాయి. అంటే ఒకప్పుడు 10 రూపాయలు దొరికి ఉప్పు ఇప్పుడు 20 రూపాయలు అయింది. ఒకప్పుడు 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ 70 రూపాయలు ఉండేది, ఇప్పుడు 160 రూపాయలకి పెరిగింది. ఇలాంటప్పుడు ఈ చిన్న తగ్గింపు ఏ మాత్రం సరిపోతుందని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రెజర్కే బీజేపీ పన్ను తగ్గించింది. ఈ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి, కానీ బీజేపీ క్రెడిట్ మొత్తం తీసుకుంటుంది. పన్ను పెంచింది వాళ్ళే, జీఎస్టీ పెట్టింది వాళ్ళే, ఇప్పుడు తగ్గించింది కూడా వాళ్ళే. ఇన్నేళ్ల నుంచి ఆర్థికంగా ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేశారు. ఇప్పుడు తెచ్చిన జీఎస్టీ 2.0 కేవలం పుండి మీద బ్యాండేజ్ మాత్రమే. దెబ్బ తగిలి 8 సంవత్సరాలు అయింది, బ్యాండేజ్ ఇప్పుడు వేశారు అని విమర్శకులు అంటున్నారు. సరిగ్గా ఎన్నికల ముందు పండగ టైంలో నవరాత్రి గిఫ్ట్ అనే పేరు పెట్టి ఈ రిఫార్మ్ ని తేవడం జనాల మధ్యలో నమ్మకం పోతుంది. ఇది నిజంగా ఫైనాన్షియల్
రిఫార్మ్ అయితే కాదు. ఇది జస్ట్ రాజకీయంగా లబ్ధి పొందడానికి అని చాలా మంది అనుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏమర్థం అవుతుందంటే 8 ఏళ్ల పాటు సామాన్యుల్ని హై ట్యాక్స్ తో దోచుకున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ జిఎస్టీ రిఫార్మ్స్ అనేవి చాలా ముందు తీసుకురావాలి, కానీ లేట్ అయ్యింది. ఇప్పుడు తెచ్చిన రిఫార్మ్స్ కూడా జనాల గురించి కాకుండా జస్ట్ వాళ్ళ రాజకీయ లాభాల కోసమే మన ముందు పెట్టారని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. అసలు సమస్య జనాల చేతిలో డబ్బులు లేకపోవడం. దీని గురించి ఆలోచించకుండా మిగతా వాటి గురించి ఆలోచిస్తున్నారని చెప్పేసి అపోజిషన్ అంటుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీగా చేసుకోవచ్చు. సపోర్ట్ చేయండి.